తెల్లారక ముందే కూతతో నిద్రలేపే కోడి కోసం ఆదివారం వచ్చిందంటే ఎగబడేవారు జనం. బ్రాయిలర్, నాటుకోడి అని తేడా లేకుండా చికెన్ షాపుల ముందు క్యూ కట్టేవారు. ఇప్పుడు సీన్ మారింది. అందరూ మటన్, ఫిష్, రొయ్యల వైపుకు పరుగులు తీస్తున్నారు. చికెన్ రేటు తగ్గించినా, మటన్ రేటు పెంచేసినా తగ్గేదే లేదంటున్నారు. బర్డ్ ఫ్లూ కలకలంతో మాంసాహార ప్రియులు చికెన్ దుకాణాల వైపు చూడటమే మానేశారు. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకదని ప్రకటించినా జనం మాత్రం వెనుకడుగే వేస్తున్నారు. మొన్నటి వరకు 240 రూపాయలున్న కిలో చికెన్ 140 రూపాయలకు తగ్గించినా సరే అటువైపే చూడడం లేదు. దీంతో చాలా చోట్ల చికెన్ షాపులు జనం లేక వెలవెలబోతున్నాయి. మరోవైపు మటన్, చేపలు, రొయ్యల కోసం జనం ఎగబడుతున్నారు. ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో మటన్, చేపల కోసం ఆ షాపుల ముందు క్యూ కట్టారు జనం. డిమాండ్ పెరగడంతో నిన్నటి వరకు 800 రూపాయల కిలో ఉన్న మటన్ ఏకంగా 1000 రూపాయల ధర పలుకుతోంది. అయినా సరే ప్రజలు మాత్రం ఎగబడి మరీ మటన్ కొనుగోలు చేస్తున్నారు. చేపల మార్కెట్లు కూడా జనంతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. సాధారణ రోజుల్లో 120 నుంచి 150 వరకు పలికే బొత్స, రవ్వ రకం చేపలు ఏకంగా 200కు పైగా కిలో పలుకుతున్నాయి. చేపల ప్రియులు ఎక్కువగా ఇష్టపడే కొర్రమట్టల సంగతి చెప్పనక్కర్లేదు. కిలో కొర్రమట్ట ఏకంగా 900 రూపాయలకు పైగానే పలుకుతోంది. రొయ్యలకు కూడా బాగానే డిమాండ్ పెరిగింది. కోడికి వచ్చిన రోగం సంగతి దేవుడికి తెలుసు గానీ మాంసం ప్రియుల జేబులకు మాత్రం చిల్లులు పడుతున్నాయి. బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రతిసారి చికెన్ షాపులు వెలవెలబోవడం, మటన్, చేపలకు డిమాండ్ పెరగడం రివాజుగా మారిపోయింది. చికెన్ తినొచ్చు, పర్లేదని డాక్టర్లు చెబుతున్నా జనం మాత్రం కొద్ది రోజులు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. దీంతో మటన్, చేపలకు డిమాండ్ పెరిగింది.